ముందు సనాతనం సాంప్రదాయం భక్తి ఉండాలి. కేవలం భుక్తే కాదు. భక్తి అంటే ఏమిటంటే భగవంతుని పట్ల మనకి గౌరవం ఉండాలి. అది మనకేం జారక్కర్లా. గౌరవం ఉంటే అదే పెరిగి పెద్దదైతే అది భక్తి అవుతుంది. ఈ రోజున భగవంతుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఆ ప్రకృతిలో వికృతిగా మనకి అపకారం జరుగుతుంది అంటే అవి స్వయంకృతాపరాధములే. దేవాలయానికి వెళ్తే కొద్దిగా శుచి శుభ్రతలు, మడి ఆచారము. మడి అంటే ఏమీ లేదు, మనస్సుని దగ్గర ఉంచుకోవటమే. మా అంటే మడి, డి అంటే దగ్గర ఉంచుకోవటం. మడి కట్టుకోవటం అంటే శుద్ధిగా ఉంచుకోవటం మనస్సుని. అది భగవంతుడి పట్ల విశ్వాసంగా ఉంటాం. ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామి చూద్దామా, వెళ్ళిపోదామా, అక్కడేదో వెంగమామయ్య దానిలో భోజనం చేద్దామా, తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా, లేదా ఇంటికి వెళ్ళిపోవాలంటే ఏం లేదు, మన గదికి వెళ్ళిపోదామా, సమయం ఉంటే ఏదైనా చలనచిత్రం చూద్దామా అని మనస్సులో చెలిస్తూ ఉంటుందన్నమాట. కొండెక్కేదాకా ఎక్కడేదని బాధ. ఎక్కిన దగ్గర నుంచి క్యూలో వచ్చేటప్పుడు వెళ్ళిపోవాలని బాధ. వెంకటేశ్వర స్వామి చూసిన దగ్గర నుంచి గోవిందా 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 అనుకుంటూ ఘోరంగా అందరూ విందా అంటూ వింతగా అలా వెళ్ళిపోతూ ఉంటారు. క్షణకాలం భగవంతుడి మీద మనస్సు ఉంచుకోరు. ఆ ప్రసాదం తీసుకునే చోట అంతే. రెండో పక్షం ముందు గోవిందుని యొక్క దర్శనం, తర్వాత గోవిందుడు ఇచ్చేటువంటి యొక్క ఆ ప్రసాదం, ఆ లడ్డు ప్రసాదం. దానికి కూడా ఎన్నో అడ్లు వచ్చినాయి. అంటే ఒక ఆయన పరిపాలిస్తున్నప్పుడు లడ్డు మీద గోల, ఇంకో ఆయన పరిపాలిస్తున్నప్పుడు దర్శనం మీద గోల. ఈ చంద్రుడు అప్పుడు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మొన్న ఆంధ్రలో ప్రారంభమైనప్పుడు, మరి నవ్యాధం ప్రారంభమైనప్పుడు గోదాజోద పుష్కరాలప్పుడు ఓ చిన్న ప్రళయం. ప్రళయాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. కత్సూరులో కూడా ఓ ప్రళయం జరిగింది. మరి దానికి అన్నిటికీ ఇచ్చారా? ఇవ్వవలసినటువంటి అన్నీ ఇచ్చారా? ఇవ్వలేదుగా. మనం ఒకళ్ళకి వేలు ఎత్తి చూపిస్తున్నామంటే 4 వేళ్ళు మనకెదురు తిరిగి వస్తాయి. కాబట్టి భక్తి శ్రద్ధలు ఉండాలి భగవంతుడి పట్ల. పాలకులు అలా చేశారు, ఇలా చేశారు, అక్కడ నుంచోమన్నారంటే మీరు అసలు నుంచోగలిగితే కదా, మనస్సు సాగితే కదా. మీరేమో సూర్యనారాయణ స్వామి 7 గుర్రాల మీద పరిగెత్తుంటే మీరేమో 77 గుర్రాల మీద పరిగెత్తుంటారు కొండకి. మరి కొండ అంటే మనకి అందరికీ అండ కదా. మనమేమో కొండని ఏదో చిన్న కొండలా చూస్తాం. అందుకని మనకున్న అండ కూడా పోతుందన్నమాట. భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలతో మీరు ఉండండి. నిజంగా ఆ భగవంతుడే తీసుకెళ్తాడు. ఎందుకు అంత ఇది? అన్నమయ్య చెప్పాడు కదా, కుమ్మరదాసుడైన గురువంబి నంది బ్రహ్మన్న చోటకు వచ్చి నా యొక్క ప్రసాదం స్వీకరించిన వాడు కొండ పెంకులో పొంగలు పెడితే ఆయన స్వీకరించాడు. ప్రసాదము, నివేదన చేశామంటే ఏమిటి? నీ వేదన చెప్పుకో, నీ వేదన అదే నివేదన. నైవేద్యం, ఇంకెందుకు వైద్యం? వైద్యం అక్కర్లేదు. భగవంతుడికి ఆరాధన చేసి సమర్పించిన ప్రసాదం, దానికోసం పెద్ద గోల, ఎవరికి వారి లీల, అందరికీ తెలియాలా? ఇదంతా భక్తులు మనం చేసుకున్నది కదూ, స్వయంకృతాపరాధాలు కదూ. ఎవరి స్వార్థం అది, ఎవరి పరమార్థం అది. ఈ స్వార్థాలు పరమార్థాలు అన్నీ కూడా వేడండి బాబు. కొన్నాడు నోరు మూసుకున్నాం, 3 సంవత్సరాలు మూసుకున్నాం, అయినా మనకి ఎక్కడ బుద్ధి జ్ఞానాలు రావట్లేదు. ఎందుకు అంత? చిన్న పెద్దలను గౌరవించండి. వాళ్ళ అడుగుదారుల్లో నడవాలి ఎవరైనా. ఊరిని రయ్యని బయ్యని వచ్చి ఓ గోల్ చేసేసి ఇది చేస్తాడు. ఆయన పక్క ఆయన పవన్ కళ్యాణ్ గారు పాపం చెబుతూనే ఉన్నారు కదా, క్షమించండి, పొరపాటు అయిపోయింది, సాష్టాంగం చేసేంత పని చేస్తున్నాడు. కాస్త ఆగండి, ఆగి ఆలోచించండి. మనం ఎప్పుడైతే ఆలోచించుకున్నామో మనకి ఎటువంటివి చినగం. మూవునే మనం చించుకుంటాం, ఆలోచన కలగట్లేదు. ఆలోచిస్తే ఆలోచనామృతం ఉంటుంది. మనస్సుని కాస్త కట్టేయాలి.
కంటే కూడా ఓ గోల చేస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఏ సమయంలో పెడితే బాగుంటుందనండి. ముక్కోటి రోజే ఏకాదశి నాడే చూడాలా? ప్రతి ఏకాదశి కూడా ముక్కోటి ఏకాదశి, ప్రతి రాత్రి శివరాత్రే, ప్రతి రాత్రి నవరాత్రే, ప్రతి సోమవారం కార్తీక సోమవారమే, ప్రతి చవితి వినాయక చవితే. ఎందుకు లేవు? చేసుకోవచ్చు నిదానంగా. నిదానం ఉంటే విధానం ఉంటుంది. అందుకనే నిదానమే ప్రధానము. సముద్రం కన్నా చిన్నది మనస్సు, జాగ్రత్తగా పెట్టుకుంటే. కాబట్టి దాన్ని మనస్సును జాగ్రత్తగా ఉంచుకొని అందరూ కూడా ఒక విధానంగా వెళ్ళండి బాబు. కొద్దిగా భయభక్తులతో వెళ్ళండి. అంటే భగవంతుడికి భయపడమని కాదు, కాస్త శుచి శుభ్రతలు పాటించండి. క్యూలో ఏం పెడితే ఆకలి వేసిన చిన్నపిల్లలు పెట్టారంటే పర్వాలేదు, పెద్దవాళ్ళు కూడా ఎగబట్టమే, తినేయడమే, తాగేయడమే, బాత్రూమ్ ఉంటే బాత్రూమ్లో వాడేయడమే. ఎక్కడ కాళ్ళు కడుక్కుంటున్నాం? ఎంత విధంగా. ఒక్కసారి మనం అల్పాదిమానానికి వెళ్ళామంటే కాళ్ళు చేతులు అల్పాదిమానం పోయిన అంగంతో సహా శుభ్రం చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటున్నారు? పుక్కిలిచ్చి 3 సార్లు ఉమ్మేయాలి. సమయాభావం చూసుకోవాలి, ఋతు సమయం చూసుకోవాలి, మనస్సుని జాగ్రత్తగా పెట్టుకోవాలి, క్యూలో పోవాలి, లైన్గా వెళ్ళాలి, చీమన వెళ్ళినట్టుగా వెళ్ళాలి. చీమనకున్నంత ఇది కూడా మనకి లేదు. ఎగబట్టమే. దీనివల్లే ప్రమాదం వస్తుంది. అందుకనే మనకి యాక్షన్ మాత్రమే ఉండాలి. భగవంతుడి ద్వారా మనకి చక్కని అట్రాక్షన్ ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేస్తారు, అది ఎవరి యాక్షన్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా క్షమించండి. నా మనసులో ఆవేశాన్ని అలా చెప్పానే తప్ప మీ పట్ల ఏమీ లేదు. లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటాం. మీరిచ్చే దక్షిణ మాకు సంరక్షణ. మీరు చేసుకునే కార్యాలన్నీ మాకు శిక్షణ. అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి. మీకన్నా మేము తపన పడతాం. మేము బ్రాహ్మణం. మీ ఇంట్లో వివాహం జరిగింది అంటే అక్కడి నుంచి జరిగే కార్యక్రమాలన్నీ జరిగినాయా లేదా అని చూస్తాం. మీ ఇంట్లో పిల్లలు పుట్టారా లేదా, ఆడపిల్లలు పుట్టారా, మగ పిల్లలు పుట్టారా, వాళ్ళు చదువుకుంటున్నారా, వాడు పెద్దవాడయ్యారా, వాడు ఉద్యోగాలు వచ్చినాయా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ విధంగా ఎప్పుడూ తపన పడుతూ ఉంటాడు. ఆ పురమునికి హితుడు పురోహితుడు కోరుకుంటారు. అలానే అధ్యాపకులు కూడా అలానే ఉంటారు. స్కూల్లో వాళ్ళు ఏ వర్గంలో ఏ వర్ణంలో ఉన్నా, మరి ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అధ్యాపకులే, గురువులే. వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అక్కడ గురువు అన్నారు కానీ అక్కడ స్త్రీలింగం పుల్లింగం లేదు. గురువు అనేటువంటిది ఒక మహాలింగం అంతే. అది స్త్రీలింగం, పురుషుడు పుల్లింగం, అటు ఇటు కాని వాడు నపుంసకలింగం, శివుడు శివలింగం, గురువు మహాలింగం. అదనమాట. తల్లి తండ్రి గురువు దైవం. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అంటాం మనం. అతిథులు అంటే ఏమిటి? మనం క్యూలో పెడుతున్నామంటే మనతో పాటు వచ్చేవాళ్ళందరూ మన అతిథుల కింద లెక్క. మనం మనకి తిథులు ఎంతో, వచ్చిన వాళ్ళందరూ అతిథులు కూడా అంతే. అన్ని తిథులు గొప్పవే, అందరూ అతిథులు గొప్పరే. కాబట్టి జాగ్రత్తగా పెడితే మనం బాగుంటుంది. ఏదైనా సలహా కావాలంటే ఇవ్వండి. ఊరిని ద్వేషించకండి, దూషించకండి. అలా దూషిస్తే వాచాదోషాలు వస్తాయి. చిన్న పెద్ద లేకుండా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చేశారు? మనకేమైనా అనుభవం ఉందా? అటువంటి వారిని చూసుకునే అనుభవం పెంచుకోవాలి. అంతకన్నా గొప్పగా పెంచుకోండి. ఇప్పుడు వీణాపాణి శాస్త్రి ఉన్నాడు, బ్రాహ్మణుడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, బార్బరు ఆయన. కానీ శాస్త్రినే పట్టాపుచ్చుకున్నాడు. ఎంత గొప్పవాడండి! మాకన్నా గొప్పవాడు కదా. మరి కాశీలో, మరి వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి ఆ విమానాశ్రయం స్టేడియం పెట్టారండి. ఎంత గొప్ప అండి! మహానుభావుడు. పేరు చెప్పుకోవాలండి. ఏమి అనుకోవద్దు, ఆవేశపడకండి. మనం చేసే పొరపాట్లే మనకు వస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. అందుకని ఎవరిని ఏమనకండి, కొంచెం ఆలోచించండి. ఏడుకొండవాడు, అందరూ 7 వారాలు చూడొచ్చు. 7 కొండలవాడు అంటే 7 వారములు వరములు ఇచ్చేవాడు. ఆ ఏ వారమైనా సరే. ముక్కోటి ఏకాదశి నాడే వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఏం పర్వాలేదు. నేను ఏదైనా అన్నదాన్ని ఆవేశంగా కానీ ఎవరికైనా గుచ్చుకున్నా నొచ్చుకున్నా కూడా క్షమించగాక. మీ అందరికీ కూడా మరి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కన్నాభ్యాం ప్రణామోస్తాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం కాదు, అష్టాంగ నమస్కారం చేసి చెబుతున్నా, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూషించకండి. మనం చేసే పొరపాట్లే మన పక్కన తిరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి భగవంతుడు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా మళ్ళీ క్షేమాన్ని కల్పించాలి, మనశ్శాంతిని వారని కోరుకుంటూ, ముక్కోటి ఏకాదశి నాడు ద్వారదర్శనానికి ముందే వైకుంఠ సామ్రాజ్యాన్ని అనుభవించిన వాళ్ళంతా వాడు భగవత్ కృపలో వెళ్ళిపోయారు. వాళ్ళకి నిజంగా పాదాభివందనం. వాళ్ళందరినీ రేపు కాశీకి వెళ్ళినప్పుడు ఆ గంగలో, ఆ కుంభమేళలో నాకు పేర్లు తెలియపోయినా ఆ సందర్భోచితంగా వాళ్ళని నేను స్మరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.